brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఎప్పుడో గానీ థియేటర్లకు కదలట్లేదు ఫ్యామిలీ ఆడియన్స్. దానికి ఒకటే కారణం, నెల రోజుల్లో ఓటీటీలో వచ్చేస్తుందిగా. ఫ్లాప్ అయితే 15 రోజులే అని నమ్మకం. ఇప్పుడు ఆ నమ్మకానికి చెక్ పెట్టే పనిలో పడ్డారు నిర్మాతలు. బాలీవుడ్ మాదిరే మన సినిమాలకు కూడా ఓటీటీ టైం గ్యాప్ పెరుగుతుంది. ఈ టైం గ్యాప్ పెరిగితే లాభమా నష్టమా చూద్దాం ఎక్స్క్లూసివ్ గా. బాలీవుడ్లో ఎంత పెద్ద హిట్ అయినా ఫ్లాప్ అయినా ఓటీటీలోకి రావాలంటే కనీసం 8 వారాల గ్యాప్ ఉండాల్సిందే. అలా లేకపోతే మల్టీప్లెక్స్లలో ఆ సినిమాను విడుదల చేయడానికి కూడా ఒప్పుకోరు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు. కానీ సౌత్లో ఆ పద్ధతులు లేవు. నిర్మాతల ఇష్టం నడుస్తుంది ఇక్కడ. ఫ్లాప్ అయితే 15 రోజుల్లోనే ఓటీటీకి ఇచ్చేస్తున్నారు. ఇష్టమైతే 2 నెలలు కూడా ఆపుతున్నారు. సంక్రాంతి సినిమాల్లో గేమ్ చేంజర్ కేవలం 28 రోజుల్లోనే డిజిటల్కు వచ్చేసింది. అదే పుష్ప 2ను తీసుకుంటే 50 రోజుల తర్వాత గానీ ఓటీటీలోకి రాలేదు. సంక్రాంతికి వస్తున్నాం, నెల రోజులు దాటినా ఇంకా ఓటీటీ ఊసేలేదు. ఇక్కడ డాకు మహారాజ్ కూడా 40 రోజుల తర్వాత డిజిటల్ ఎంట్రీ ఇస్తుంది. అంటే నిర్మాతల సౌలభ్యంతో ఓటీటీ బిజినెస్ జరుగుతుంది ఇక్కడ. టాలీవుడ్లోనూ మెల్లగా ఓటీటీ టైం గ్యాప్ పెరుగుతుంది. గతేడాది హనుమాన్ సినిమా 3 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమాకు థియేటికల్ రెవెన్యూ దాదాపు 250 కోట్లకు పైగా వచ్చింది. అలాగే పుష్ప ఫస్ట్ పార్ట్ 18 రోజుల్లోనే ఓటీటీలోకి వస్తే పార్ట్ 2 రావడానికి 50 రోజులు పట్టింది. సలార్, కల్కి, త్రిబుల్ లాంటి సినిమాలు కూడా 50 రోజుల తర్వాతే ఓటీటీకి వచ్చాయి. రాబోయే పెద్ద సినిమాలకు కూడా ఓటీటీ టైం గ్యాప్ ఎక్కువ లేకుండా చూస్తున్నారు మేకర్స్. హిట్ సినిమాలకు థియేటికల్ రెవెన్యూ ఎక్కువగా వస్తుంది. డిజిటల్ ప్లాట్ఫామ్లో వీటి వ్యూవర్షిప్ తక్కువే. అందుకే వీలైనన్ని ఎక్కువ రోజులు థియేటర్లో ఉండేలా చూస్తున్నారు మేకర్స్. అన్ని సినిమాలకు ఇదే ఫార్ములా అప్లై చేస్తే థియేటికల్ రెవెన్యూ మరింత పెరుగుతుంది.